or after he started his business show how various accounts will be affected by the transactions. అంటే ఏంటి, వాడు కొన్ని ట్రాన్సాక్షన్ చేసాడంట, ఆ ట్రాన్సాక్షన్స్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి, ఎన్ని అకౌంట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, అవి డెబిట్ అవుతున్నాయి క్రియేట్ అవుతున్నాయి చూడాలి. ఓకేనా? ఓకే, సో చూద్దాం. ఫస్ట్ ఇలస్ట్రేషన్ నెంబర్ 1 చదవమ్మా. ఫస్ట్ ఏంటి? First, R started business with 5,000 rupees. సో ఆర్ స్టార్టెడ్ బిజినెస్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? 2 ఐటమ్స్ ఏంటి? సార్ R ఇన్వెస్ట్ చేశాడు సార్. అవునమ్మా, ఇన్వెస్ట్ చేస్తారని ఏమంటారు? క్యాపిటల్. ఇంకోటి ఏ ఫార్మ్ లో ఇన్వెస్ట్ చేశాడు? ఇన్ క్యాష్ సార్. సో క్యాష్, క్యాపిటల్ అవుట్, క్యాష్ అవుట్. అదే కదా అడిగాడు చూడు. షో హౌ వేరియస్ అకౌంట్స్ విల్ బి ఎఫెక్టెడ్ బై దిస్ ట్రాన్సాక్షన్. సో ఈ ట్రాన్సాక్షన్ వల్ల ఎన్ని అకౌంట్స్ ఎఫెక్ట్ అయ్యాయి? 2 అకౌంట్స్, క్యాపిటల్ అకౌంట్ ఒకటి, క్యాష్ అకౌంట్ ఒకటి. ఓకేనా? సో దీన్ని మనం ఎంట్రీస్ కూడా రాసేద్దాం. సో చెప్పమ్మా, క్యాపిటల్ పర్సనల్, రియల్, నామినల్? క్యాపిటల్ పర్సనల్ సార్. సో పర్సనల్. ఓకే. క్యాష్? క్యాష్ రియల్ సార్. క్యాష్ రియల్. ఎస్ సార్. సో క్యాష్ రియల్ అకౌంట్. నెక్స్ట్ అమ్మ, సో ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? క్యాపిటల్ క్రెడిట్ సార్. క్యాపిటల్ క్రెడిట్. ఓకే. క్యాష్? క్యాష్ డెబిట్ సార్. డెబిట్. సో ఎంట్రీ విల్ బి క్యాష్ అకౌంట్ డెబిట్ ఎంతమ్మా? 5,000 టు క్యాపిటల్ అకౌంట్ 5,000. అంతేనా? ఎస్ సార్. ఓకే. నెక్స్ట్ వన్, ఇంకోటి చదువు. He purchased furniture for 1,200. He purchased goods అన్నాడా, అసెట్ అన్నాడా? ఫర్నిచర్ సార్, అసెట్ సార్. సో అప్పుడు మనం ఏ వర్డ్ యూస్ చేయాలి? గూడ్స్ పర్చేస్ అని వాడచ్చా? నో సార్, ఫర్నిచర్ మెన్షన్ చేశాడు కదా. మెన్షన్ చేశాడు కాబట్టి ఫర్నిచర్ ఒక వర్డ్. నెక్స్ట్ క్యాష్ సార్. క్యాష్ ఒకటి. చెప్పమ్మా, ఫర్నిచర్ రియల్, పర్సనల్, నామినల్? రియల్ సార్. రియల్ అకౌంట్. క్యాష్? క్యాష్ రియల్ అకౌంట్ సార్. క్యాష్ కూడా రియల్ అకౌంట్. ఓకే. ఏం చేయాలమ్మా? ఫర్నిచర్ ఏం చేయాలి? ఫర్నిచర్ డెబిట్ సార్. ఫర్నిచర్ డెబిట్. క్యాష్? క్రెడిట్ సార్. క్రెడిట్. ఎందుకంటే ఫర్నిచర్ వస్తుంది, వాట్ కమ్స్ ఇన్ డెబిట్ చేయాలి, క్యాష్ బయటకు వెళ్ళిపోతుంది, వాట్ గోస్ అవుట్ క్రెడిట్ చేయాలి. అంతేనా? సో ఎంట్రీ విల్ బి ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ 1,200. అంతేనా? నెక్స్ట్ థర్డ్ వన్, పెయిడ్ శాలరీ టు హిస్ క్లర్క్. పెయిడ్ శాలరీ టు హిస్ క్లర్క్. పే చేసాడంట 1,100. ఓకే అమ్మా. సో 2 ఐటమ్స్ ఏంటి? శాలరీ అకౌంట్ సార్. శాలరీ. ఇంకోటి క్యాష్ అకౌంట్ సార్. క్యాష్ అకౌంట్. సూపర్. సో శాలరీ ఏంటమ్మా? శాలరీ నామినల్ అకౌంట్ సార్. నామినల్ అకౌంట్. క్యాష్? క్యాష్ రియల్ అకౌంట్ సార్. క్యాష్ రియల్ అకౌంట్. సో ఏం చేయాలమ్మా శాలరీని? శాలరీ డెబిట్ సార్. ఎందుకు? అది మనం పెట్టే ఎక్స్పెన్సెస్. సో డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. సో క్యాష్ ఏం చేయాలమ్మా? క్రెడిట్ సార్. క్రెడిట్. ఎందుకంటే శాలరీ పే చేయడం వల్ల క్యాష్ గోస్ అవుట్ అవుతుంది కాబట్టి. సో ఎంట్రీ విల్ బి శాలరీ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ 1,100. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ వన్, రెంట్ పెయిడ్ 1,150 సార్. సో 2 ఐటమ్స్ ఏంటమ్మా? రెంట్ అకౌంట్ సార్. రెంట్ అకౌంట్. ఇంకోటి క్యాష్ అకౌంట్ సార్. క్యాష్ అకౌంట్. సో రెంట్ ఏంటమ్మా? రెంట్ నామినల్ అకౌంట్ సార్. నామినల్ అకౌంట్. క్యాష్ ఏంటమ్మా? రియల్ అకౌంట్ సార్. క్యాష్ రియల్ అకౌంట్. సో ఏం చేయాలి? నామినల్ అకౌంట్ డెబిట్ సార్. డెబిట్. అండ్ క్యాష్ ని? క్రెడిట్ సార్. క్రెడిట్. సో ఎంట్రీ విల్ బి రెంట్ అకౌంట్ డెబిట్ టు, అమ్మ ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది చూడండి. ఎవరిది? చంద్రరావు, మ్యూట్ చేయి. చెప్పమ్మా.
రెంట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ Cash అకౌంట్ account. 1150 1150. నెక్స్ట్ Received interest 2000, sir. రిసీవ్డ్ ఇంట్రెస్ట్. 2 ఐటమ్స్ ఏంటమ్మా? Interest account, sir. ఇంట్రెస్ట్ అకౌంట్, ఇంకోటి Cash account, sir. క్యాష్ అకౌంట్. ఇంట్రెస్ట్ ఏంటమ్మా? Nominal, sir. ఇంట్రెస్ట్ ఇస్ ఏ నామినల్ అకౌంట్. క్యాష్ అమ్మా? Cash real account, sir. క్యాష్ రియల్ అకౌంట్. ఓకే, సో ఏం చేయాలి? ఇంట్రెస్ట్ ఏం చేయాలి? ఇంట్రెస్ట్ ని క్రెడిట్ చేయాలి సార్. ఎందుకమ్మా? ఎందుకు క్రియేట్ చేయాలి? సార్ అది రిసీవ్ అవుతున్నాం కదా. ఎస్ సార్, మనకి మన అది ఇంట- ఇన్కమ్స్ లోకి వస్తుంది కదా సార్. మన ఇంట్రెస్ట్ రిసీవ్ కమిషన్ రిసీవ్ చేసుకుంటున్నాం. సారీ, ఇంట్రెస్ట్ కదా, ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకుంటున్నాం అంటే మనకి ఏంటి? ఇన్కమ్స్ లోకి వస్తుంది. ఇన్కమ్. సో దాన్ని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. సో క్యాష్ వాట్ కమ్స్ ఇన్ ఏం చేయాలేమో? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. కాబట్టి డెబిట్ చేయాలి క్యాష్ ని. సో ఎంట్రీ విల్ బి క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ అకౌంట్. ఎంతమ్మా? 2000. 2000 సార్. 2000. సో ఎవరికైనా డౌట్ ఉందా చేసిన సమ్లో? సో ఎంట్రీస్ రాయడం మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్, అందరికీ రావాలి. డౌట్ ఉంటే అడగండి. సో అది ఇలస్ట్రేషన్ నెంబర్ 1. నెక్స్ట్ డెవలప్ ద అకౌంట్. అది మీకు ఇప్పుడు చెప్పనమ్మా, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చెప్తాను, కొంచెం చాప్టర్స్ తర్వాత. సో ఇలస్ట్రేషన్ 2 ఇప్పుడు చెప్పను, ఇలస్ట్రేషన్ 3 కూడా చెప్పట్లేదు. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ ఏముంది? Analyze the transactions of MS Shale and Co. for the month of March 2017 on the basis of double entry system by adopting the following approaches: A. Accounting equation approach. B. Traditional approach. అమ్మా, Transaction. అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్ తెలుసు మనకి, ట్రెడిషనల్ అప్రోచ్ కూడా తెలుసు, అవునా? Yes, sir. సో మనం అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్ నేను ఇప్పుడు చెప్పను, మీకు కొంచెం ఇంకా మీరు నేర్చుకోవాల్సిన కొన్ని ఐటమ్స్ ఉన్నాయమ్మా. అవి చెప్పిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి ఇవన్నీ చెప్తాను. ముందైతే మాత్రం ట్రెడిషనల్ అప్రోచ్ లో చేద్దాం. ఓకేనా? ట్రెడిషనల్ అప్రోచ్ మనకు బాగా తెలుసు కదా. ట్రెడిషనల్ అప్రోచ్ లో చెప్పమ్మా, ఫస్ట్ ఏంటి? ట్రాన్సాక్షన్. Shale introduced capital through bank of rupees 4000. ఓకే, సో 2 ఐటమ్స్ ఏంటమ్మా? Capital account, sir. క్యాపిటల్ అకౌంట్. ఇంకోటమ్మా? Cash account, sir. క్యాష్ కాదు, త్రూ బ్యాంక్ అన్నాడు కదా. Drawing accounts. కాదమ్మా, సాహిల్ ఇంట్రడ్యూస్ క్యాపిటల్ త్రూ బ్యాంక్ అండ్ త్రూ క్యాష్ కాదు. క్యాష్ తీసుకెళ్ళాడు, బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేసాడు. Okay, sir. అంటే ఒకటేమో క్యాపిటల్, ఇంకోటేమో బ్యాంక్ అకౌంట్. Bank account. అదే సాహిల్ ఇంట్రడ్యూస్డ్ క్యాపిటల్ త్రూ క్యాష్ అనడం అప్పుడు క్యాపిటల్ అకౌంట్ క్యాష్ అకౌంట్ వస్తుంది. Okay, sir. ఓకే, సో క్యాపిటల్ అకౌంట్ ఏంటమ్మా? రియలా, పర్సనలా, నామినలా? Capital personal account, sir. క్యాపిటల్ పర్సనల్ అకౌంట్. మరి బ్యాంక్ అమ్మా? Bank kuda personal account, sir. బ్యాంక్ కూడా పర్సనల్ అకౌంట్. ఓకే, సో చెప్పమ్మా, క్యాపిటల్ డెబిట్ చేయాలా, క్రెడిట్ చేయాలా? Capital. ఒకసారి పర్సనల్ అకౌంట్ అన్నావు కదా నువ్వు, క్యాపిటల్ పర్సనల్ అకౌంట్ అన్నావు కదా, పర్సనల్ Yes, అకౌంట్ sir. రూల్ చెప్పు. Debit the receiver, credit the giver, sir. ఇప్పుడు క్యాపిటల్ అంటే ఎవరు? Capital. అంటే ఎవరు క్యాపిటల్ అంటే ఎవరు? ఎవరిని దృష్టిలో పెట్టుకుని క్యాపిటల్ అనే వర్డ్ యూజ్ చేస్తాం మనం Proprietor invest చేస్తారు, sir. కదా. సో Yes, sir. ప్రొపరేటర్ బిజినెస్ కి గివరా, రిసీవరా? Giver, sir. సో ఇప్పుడు ఏం చేయాలి? Credit చేయాలి, sir. అర్థమైందా? Yes, sir. నెక్స్ట్ బ్యాంక్. Bank debit, sir. ఏమ్మా, ఎందుకు డెబిట్ అది? అది వెంటనే ఆలోచించాలి. అది ఏ అకౌంట్? అది రియల్, పర్సనల్, నామినల్? personal, sir. దాని రూల్ చెప్పు. Debit the receiver, credit the giver, sir. అంటే ఓనర్ తీసుకొచ్చి మన బిజినెస్ యొక్క బ్యాంక్ లో డబ్బులు వేస్తున్నాడు అంటే బ్యాంక్ ఆ డబ్బులకి రిసీవరా, గివరా? Receiver, sir. రిసీవర్ ఏం చేయాలి?
డెబిట్ చేయాలి సార్. అంతే. ఓకేనా? ఓకే సార్. సో ఎంట్రీ విల్ బి బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్. ఎంతమ్మా? 4,000 4,000. 4,000. ఒకసారి ముందు సమ్ చేసాం కదా, ఎస్ సార్. ముందు సమ్ లో ఎంట్రీ చెప్పు నాకు. క్యాపిటల్ కి క్యాపిటల్ కి 5,000 సార్. అదే ముందు సమ్ లోని ఎంట్రీ రాసాం కదా. ఎస్ సార్. ఎంట్రీ జర్నల్ ఎంట్రీ రాసాం కదా ఇలాగా. ఎస్ సార్. నా ఎంట్రీ చెప్పు ఒకసారి. ముందు సమ్ లో ఎంట్రీ రాసింది ఎంట్రీ చెప్పమ్మా. ముందు సమ్ లో ఎంట్రీ రాసాం కదా. ముందు సమ్, జస్ట్ ముందు సమ్. ఇలస్ట్రేషన్ నెంబర్ 1. ఎస్ సార్. ఎంట్రీ, దాన్ని రాసిన ఎంట్రీ. క్యాష్ అకౌంట్ డెబిటెడ్ టు క్యాపిటల్ అకౌంట్. అక్కడేమో క్యాష్ లో వచ్చింది కాబట్టి క్యాష్ ని డెబిట్ చేసాం. ఇక్కడ బ్యాంక్ లో వచ్చింది కాబట్టి క్యాపిటల్ బ్యాంక్ ని డెబిట్ చేసాం. అది నేను చెప్పాలనుకుంది. ఓకేనా? ఓకే సార్. రెండో ఒకటే. క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్. అక్కడ కూడా క్యాపిటల్ క్రెడిటే, ఇక్కడ కూడా క్యాపిటల్ క్రెడిటే. కానీ అక్కడ ఏమో క్యాష్ లో వచ్చింది క్యాపిటల్, ఇక్కడేమో బ్యాంక్ లో వచ్చింది క్యాపిటల్. అంతే డిఫరెన్స్. ఓకే. ఓకే అండి. నెక్స్ట్ అది క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ ద సిటీ బ్యాంక్ ₹200. క్యాష్ విత్డ్రా చేసాడంటమ్మా. సో క్యాష్ విత్డ్రా చేస్తే ఎంట్రీ 2 ఐటమ్స్ ఏంటి? డ్రాయింగ్ అకౌంట్ సార్. అమ్మ పర్సనల్ అకౌంట్ ఎక్కడ చెప్పాడా? నో సార్. క్యాష్ విత్డ్రాన్ ఫర్ పర్సనల్ యూజ్ అని ఎక్కడ చెప్పాడా? నో సార్. పర్సనల్ యూజ్ అని చెప్పుంటే అది ఓనర్ డ్రాయింగ్స్ చేసినట్టు, ఇంటికి తీసుకెళ్ళిపోతున్నట్టు. అవునా? ఎస్ సార్. అంటే పర్సనల్ యూజ్ కాకపోతే ఇంక ఏ యూజ్ తీసుకుంటాం బ్యాంక్ లో డబ్బులు? ఫర్ బిజినెస్ యూజ్ తీసుకుంటాం. బిజినెస్ యూజ్ తీసుకుంటాం. బిజినెస్ యూజ్ అంటే ఏంటి? 2 ఐటమ్స్ ఏమొస్తాయి? క్యాష్ సార్. క్యాష్, బ్యాంక్ సార్. బ్యాంక్. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. ఓకే. సో క్యాష్ ఏంటి? క్యాష్ రియల్ అకౌంట్ సార్. రియల్ అకౌంట్. బ్యాంక్ ఏంటి? బ్యాంక్ పర్సనల్ అకౌంట్ సార్. బ్యాంక్ పర్సనల్ అకౌంట్. ఓకే. సో బ్యాంక్ లోంచి డబ్బులు విత్డ్రా చేయడం వల్ల బిజినెస్ లోకి డబ్బులు వస్తున్నాయి రావట్లేదా? వస్తున్నాయి సార్. వాట్ కమ్స్ ఇన్ గోస్ అవుట్? కమ్స్ ఇన్ సార్. కమ్స్ ఇన్ ఏం చేయాలి? డెబిట్ చేయాలి సార్. డెబిట్ చేయాలి. ఓకేనా? సో బ్యాంక్ మనకి అమౌంట్ ఇస్తుందా లేకపోతే మనం పే చేస్తున్నావా? మనకి ఇస్తుంది సార్. మనకి ఇస్తుంది. అవునమ్మా? ఎస్ సార్. మనకి ఇస్తుంది అంటే దాని అర్థం ఏంటి? క్రెడిట్ చేయాలి సార్. క్రెడిట్ చేయాలి. ఎందుకంటే అది. ఓకేనా? సో ఎంట్రీ విల్ బి క్యాష్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఓకేనా? అమౌంట్ విల్ బి 200. అర్థమైందమ్మా? అర్థమైందా? సుప్రజ. ఓకే. సో నెక్స్ట్ వన్ అమిత ఉన్నామ్మా? వాయిస్ వినిపిస్తుంది అమిత? అమిత చెప్పమ్మా. Loan of ₹500 taken from Mr. Y. అంతకన్నా ముందు ఒకసారి ఇది అర్థమైందా నీకు? క్యాష్ విత్డ్రాన్ అర్థమైంది సార్. ఇది ఆఫీస్ యూజ్ కదా? ఎస్ సార్. ఒకవేళ సేమ్ అదే ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ యూజ్ అయితే ఏమవుతుందో చూద్దామే. సో పర్సనల్ యూజ్ అయితే 2 ఐటమ్స్ ఏముంటాయి? డ్రాయింగ్స్, క్యాష్. డ్రాయింగ్స్. ఓకే. ఒకసారి ఆడ ఏమన్నాడు? క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ ద సిటీ బ్యాంక్ అన్నాడమ్మా. డ్రాయింగ్స్ ఇంకోటి ఏముంటది? బ్యాంక్ ఉంటదమ్మా. ఓకేనా? ఎస్ సార్. సో 2 ఐటమ్స్ రాసాం. ఫస్ట్ ఐటమ్ ఏంటి? డ్రాయింగ్స్ అంటే పర్సనల్ రియల్? పర్సనల్ అకౌంట్. పర్సనల్. నెక్స్ట్ అమ్మా బ్యాంక్ పర్సనల్ అకౌంట్. ఓకే. సో డ్రాయింగ్స్ వల్ల వాట్ కమ్స్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ కదా? ఎస్ సార్. సో డ్రాయింగ్స్ అంటే ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? డ్రాయింగ్స్ అంటేని ప్రొపరేటర్. అంటే ఆడు రిసీవరా గివరా? ఆడు రిసీవర్ సార్. అప్పుడు ఏం చేయాలి? డెబిట్.
డెబిట్ ద రిసీవర్. మరి బ్యాంక్ రిసీవరా గివరా డబ్బులు? Giver, sir. విత్డ్రా చేసుకుంటున్నాం మనం, కానీ డిపాజిట్ చేస్తే వాడు రిసీవర్ అవుతాడు బ్యాంక్. మనం Yes, sir. విత్డ్రా చేసుకుంటున్నాం, సో వాడు గివర్ అవుతాడు. సో ఎంట్రీ విల్ బి క్రెడిటెడ్. సో ఎంట్రీ ఏమొస్తుంది? డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు To బ్యాంక్ అకౌంట్ 200. చూడు కలితే బ్యాంక్ క్రెడిట్ అయింది, ఇక్కడ కూడా క్రెడిట్ అయింది, ఎందుకంటే బ్యాంక్ డబ్బులు ఇస్తుంది కాబట్టి. Yes, అది sir. ఆఫీస్ యూజ్ అయితే డెబిట్ లోనేమో క్యాష్ రావాలి, అది పర్సనల్ యూజ్ అయితే డెబిట్ లో డ్రాయింగ్స్ రావాలి. Yes, sir. ఓకేనమ్మా? Okay, sir. ఓకే, నెక్స్ట్. అమ్మా ఒక్కసారి లైన్ నుండి వీడియో కనిపిస్తుందా మీకు? No, sir. ఓకే, ఒకసారి లైన్ లో ఉండమ్మా.